దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న చెర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ గురించి ఉప్పందిన వెంటనే నెల రోజుల ముందు నుంచే వాగ్దేవి ల్యాబ్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. అక్కడ జరుగుతున్న వ్యవహారాలను పక్కాగా తెలుసుకునేందుకు పెద్ద ఆపరేషన్ చేపట్టారు. అదే ఫ్యాక్టరీలో కార్మికులుగా చేరారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. డ్రైవర్లుగా రోజువారీ కూలీలుగా మారిపోయారు పోలీస్ సిబ్బంది. ముడి సరుకులు రసాయనాలతో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పక్కాగా కనిపెట్టిన తర్వాత అన్ని అంశాలను నిర్ధారించుకొని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఇదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపినటువంటి చెర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులకి ముందుగానే ఈ డ్రగ్స్ అక్కడ సరఫరా జరుగుతోంది, డ్రగ్స్ సంబంధించినటువంటి ముడిసరుకు అక్కడ నిల్వ ఉంచుతున్నారనే విషయాలు తెలిసిన తర్వాతే వాగ్దేవి ల్యాబ్ పై ఈ విధంగా రైడ్ చేయడం, దానికంటే ముందు నెల రోజుల ముందు నుంచే పోలీస్ సిబ్బంది అక్కడ వర్క్ చేయడం, అక్కడ డ్రైవర్ల కిందో లేదంటే సిబ్బంది కిందో మొత్తం అక్కడ జాబ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి విషయాలను పరిశీలించిన తర్వాత మాత్రమే పక్కా సమాచారంతో రైడ్ చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఏదైతే పక్కా సమాచారంతోనే వచ్చాము, పక్కా సమాచారం తెలుసుకుని రైడ్ చేస్తామని చెప్పి ముందు నుంచి పోలీసులు చెప్తున్నారు. కానీ ఒక నెల రోజుల ముందు నుంచే పోలీస్ సిబ్బంది అక్కడ పనిచేస్తున్నట్టు, అంటే ఒక డ్రైవర్ కింద లేదంటే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కింద చేస్తూ ఈ విషయానంతా తెలుసుకున్న తర్వాతే పక్కాగా రైడ్ చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ ఆశా, వెరీ గుడ్ మార్నింగ్. అయితే మొత్తం టోల్గా కూడా దేశవ్యాప్తంగా చెర్లపల్లి డ్రగ్ కేసుని మొత్తం టోల్గా కూడా మహారాష్ట్ర పోలీసులు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక యువతి మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ లో దిగగానే ఆమె నుంచి HDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ యువతి ఇచ్చిన సమాచారం మేరకు మొత్తం తొలగా కూడా హైదరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి పెద్ద డెన్ను మొత్తం తొలగా పోలీసులు కనుక్కున్నారు. మహారాష్ట్ర పోలీసులు ఒక నెల ముందుగానే ఈ యొక్క చెర్లపల్లి కంపెనీ వాగ్దేవి కెమికల్ ల్యాబ్ పేరుతో నడుస్తున్నటువంటి కంపెనీలో అయితే డ్రైవర్లుగా కూలీలుగా చేరి మొత్తం టోలుగా అక్కడ జరుగుతున్నటువంటి తతంగాన్ని రోజు గమనిస్తూ వచ్చారు. నెల రోజుల వరకు అక్కడ పని చేసిన తర్వాత ఆ యొక్క సంబంధించినటువంటి ముడి సరుకు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఈ దాంట్లో ఏ విధంగా కెమికల్స్ ఏ విధంగా కలుపుతున్నారు, డ్రగ్స్ ఏ విధంగా సరఫరా చేస్తున్నారు అనే కోణంలో అన్ని విషయాలు రాబట్టిన తర్వాత ఆ మొత్తం నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇక్కడ తయారయ్యేది డ్రగ్స్ అనే నిర్ధారణ చేసుకున్న తర్వాత ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎవరైతే ఆ అధికారులు ఉంటారో పై అధికారులకు సమాచారం ఇచ్చారు. పై అధికారులు మొత్తం తొలగా కూడా అంత టీమ్ గా ఏర్పడి అయితే మొత్తం అక్కడ దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత ఆ 30 ఏదైతే 360 లీటర్లు 36 లీటర్లకు సంబంధించి మొత్తం తొలగా అక్కడ ఆ డ్రమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆ 1000 కేజీల వరకు బహిరంగ మార్కెట్ లో దీని విలువ అయితే మొత్తం టోల్గా కూడా 12,000 కోట్ల డ్రగ్ ను తయారు చేసే విధంగా కూడా ఆ ముడి సరుకు ఉంటుందంటూ కూడా అంచనా వేశారు. మొత్తం టోల్గా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఆ పక్క సమాచారంతో పక్క ఆధారాలతో అన్ని వివరాలను సేకరించిన తర్వాతనే అక్కడ ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేయడం జరిగింది. ఆ యజమాని ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రవీణ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇదే డ్రగ్స్ సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ మనకు అందుతోంది. వాగ్దేవి ల్యాబ్స్ కేసు నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. కెమికల్ ఫ్యాక్టరీలపై దృష్టి సారించారు. చర్లపల్లి, బాలానగర్, జీడిమెట్ల, పాషమైలారంలో అనుమతులు లేని కంపెనీల వివరాలు సేకరిస్తున్నారు. ROCలో రిజిస్టర్ చేసుకొని కంపెనీలు ఎన్ని ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్ ప్రవీణ్, అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎక్కడెక్కడ అనుమతులు లేని కంపెనీలు ఉన్నాయి వారన్నింటి వివరాలను కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ROCలో రిజిస్టర్ చేసుకుని కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలో ఎటువంటి పనులు చేస్తున్నాయి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలని సర్చ్ చేశారు? ఎస్ ఆశా, మొత్తం టోల్గా ఏదైతే వాగ్దేవి కంపెనీలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా దొంగ సర్టిఫికేట్ పేరుతో నడిపిస్తున్నటువంటి ఆ కోణం లోపల అయితే తెలంగాణ పోలీసులు కూడా ఇటు అలర్ట్ అయ్యారని తెలుస్తుంది. వాగ్దేవి కెమికల్ ల్యాబ్ ఘటన తర్వాత పోలీసులు మొత్తం టోల్గా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటి పైన మొత్తం టోల్గా కూడా ఫ్యాక్టరీల వివరాలను మొత్తం ఆరా తీస్తున్నారు పోలీసులు. అనుమతులు లేని కంపెనీల వివరాలు ఎన్ని ఉన్నాయి అంటూ కూడా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ROC రిజిస్టర్ లేని మెయిన్ గా ఆ రిజిస్ట్రేషన్ లేని కంపెనీలు ఎన్ని ఉన్నాయని గుర్తింపుగా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా
చెర్లపల్లి, చెంగిచెర్ల, బాలానగర్, జీడిమెట్ల, పాషా మైలారం ప్రాంతంలో అనుమతులు లేని కంపెనీలు చాలా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వాటి వివరాలను మొత్తం సేకరించే దిశగా ఆ పోలీసులు అయితే ఉన్నారు. ఈ రోజు ఉదయం నుండి ఆ మొత్తం ఎన్ని కంపెనీలు పర్మిషన్ లేకుండా ఉన్నాయంటూ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వాటిపైన మొత్తం తోలుగా కూడా ఆ కొరడగుల్పించే దిశలో మొత్తం తోలుగా పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.